నమస్కారం వ్యూవర్స్. శ్రీ రాఘవేంద్ర మహాత్యం. శ్రీ రాయర అవతారోద్దేశం సచేతనులు ముక్తికై అవిచ్ఛిన్నముగా సాధన చేసే మరియు ఈ పరమాత్మునితో స్పష్టమైన విశాలమైన లోకం సత్యమైనది చేయుట, చేయలేక ఉండుట, విరుద్ధంగా చేయుట, రక్షించుట ఇత్యాదులు సర్వజ్ఞుడైన సర్వ స్వతంత్రుడైన శ్రీహరి యొక్క లీలా వినోదాలే. అతడు సర్వకాలములలో సర్వావస్థలయందును మహాశక్తి సంపన్నుడై ఉన్నాడు. ఈ శ్రీహరి సర్వోత్తమత్వ జ్ఞానమే మోక్షానికి దారి. ఇలాంటి జ్ఞానము కలిగేది మన కర్మభూమి అయిన భారతదేశ భువిలో మాత్రమే. కలియుగము ఇప్పుడు చాల్తిలో ఉన్నది. ఇది కంటకప్రాయముగా ఉన్నందువలన ముక్తి మార్గము కనపడక సాధకులు సాధన కొరకు బహుకష్టమును భరించవలసి వచ్చి ఉన్నది. దుర్జనుల దుష్కృత్యులకే అన్ని చోట్ల ప్రోద్బలము దొరికి అధర్మమే అన్ని చోట తాండవమాడుతున్నది. అప్పుడు సజ్జన పక్షపాతులైన సాత్వికులైన దేవతలు శ్రీహరికి వారి ఉద్ధారము చేయుటకు మొరపెట్టిరి. అప్పుడు 3 యుగములలో మాత్రము అవతారం చేస్తానని అనుకున్న సత్య సంకల్పుడైన శ్రీహరి కలియుగములో తన అవతారము లేదు అని ఆలోచించి వేదములో ఉండు రహస్య తత్వములను వెతికి అక్కడ ఇమిడి ఉన్న విజ్ఞానమును యోగ్య జీవులకు హస్తగతము చేసి పురుషార్థ సాధనములలో చివరిదైన మోక్షానికి సాధనమును చూపి ఆమూలకంగా స్వస్వరూపానంద రూపమైన మోక్షప్రాప్తిని కలుగచేయుటకు తనకు అత్యంత ప్రీతిపాత్రులైన జీవోత్తములైన ముఖ్య ప్రాణదేవులను సజ్జనుల ఉద్ధరణ కొరకు భువిలో అవతరించటానికి ఆ శ్రీహరి ఆజ్ఞ చేసి అభయమిచ్చెను. రామావతార కాలములో భక్తి యొక్క మూర్త స్వరూపుడైన హనుమంతుడిగాను, కృష్ణావతార కాలములో ప్రచండ పరాక్రమీ భీముడిగాను అవతరించిన శ్రీహరి యొక్క పరమ ప్రీత్యాస్పదులైన శ్రీ ముఖ్య ప్రాణదేవులు కలియుగము యొక్క పరిస్థితిని క్షుణ్ణంగా గమనించి శ్రీహరి యొక్క ఆజ్ఞతో ఉడిపి దగ్గర ఉండు పాజాక క్షేత్రములో మాధ్వాచారులై అవతరించి యోగ్యులైన సాధక సచేతులకు ముక్తి మార్గమును చూపించిరి. దేవతా కార్యము అయిపోయిన పిదప సుమారు 800 సంవత్సరముల వెనుక ఒకానొక మాఘ శుద్ధ నవమి నాడు శిష్యులకు ఐతరేయోపనిషత్తు యొక్క పాఠము చెప్పుతుండగా దేవతలు దివి నుండు పుష్ప వృష్టి చేస్తుండగా ఆ మూలరాశిలో సశరీరంగా అదృశ్యులైనారు. శ్రీ మాధ్వాచార్యుల తర్వాత వారి సందేశములను శిష్య ప్రశిష్యులు ప్రచురింపచేసిరి. అద్వైత వేదాంత దిగ్విజయ పరంపర ఇప్పటికీ అవిచ్ఛిన్నముగా నడుస్తూ వచ్చింది. అలాంటి
పరంపర యొక్క ప్రశిష్యులలో మన కథానాయకులన్న శ్రీ రాయరు ఒకరు. జై రాఘవేంద్ర. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే.